ఉన్నారని చెప్పి అన్నారు నారా లోకేష్. 30 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని పొందారని, లతారెడ్డి కృష్ణారెడ్డి విజయం సాధించినందుకు వారిద్దరికి అభినందనలు కూడా తెలిపారు ఆయన. ఇక మా అభ్యర్థులకు మద్దతు తెలిపిన ప్రతి ప్రజలకు కూడా ధన్యవాదాలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. నారా లోకేష్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. సో మొదటి నుంచి కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల నేపథ్యమే కొనసాగింది ఇక్కడ. సో ద ట్వీట్లో మనం చూస్తున్నాం, ద పీపుల్ ఆఫ్ పులివెందుల అండ్ ఒంటిమిట్ట హ్యావ్ చూజన్ ప్రోగ్రెస్ ఓవర్ బ్యాక్వర్డ్నెస్. For the first time in 30 years, Pulivendula has taken part in truly democratic election process, and people have had the chance to cast their vote freely. Congratulations to Lata Reddy and Krishna Reddy and their well-earned victory. My heartfelt thanks to the people for turning out in large numbers to support our candidates. So 30 ఏళ్ల తర్వాత freedom after 30 years, ఫస్ట్ ఆయన మెన్షన్ చేసిందే freedom after 30 years. 1996 నుంచి ఇప్పటి వరకు కనీసం అక్కడ ఓటు అనేటువంటి పదానికి అర్థమే లేదు. బ్యాలెట్ పేపర్ ఉండదు, బ్యాలెట్ ఓటింగ్ ఉండదు. ఎవరు చెప్తే వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి, వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే అంతా కూడా సాగేది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఉప ఎన్నికని నోటిఫికేషన్ విడుదల వెంటనే చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా అందరూ ఓటు వేసే విధంగా హక్కు కల్పిస్తామని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే పులివెందులని కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, నారా లోకేష్ ట్వీట్ చేశారు, 30 ఏళ్ల తర్వాత రాజకీయ చరిత్ర తిరగరాయబడింది. రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేశారు, ప్రజలంతా అభివృద్ధికే పట్టం కట్టారు అన్నట్టుగా ట్వీట్ చేశారు. ఆయన ఒక రకంగా పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించామనే విధంగానే మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి నారా లోకేష్ ట్వీట్ పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? రైట్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో చాలా అక్కడ మనం మారెడ్డి లతారెడ్డి, మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో నారా లోకేష్ కానివ్వండి, ఇప్పుడు కంప్లీట్ టీడీపీ మొత్తం ఒకేలా మాట్లాడుతోంది. ప్రజాస్వామ్యం బతికింది, ప్రజలు గెలుపొందారు ఎన్నికల్లో, ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు టీడీపీ గెలుపొందింది. 30 ఏళ్ల పాటుగా కంప్లీట్గా ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. 30 ఏళ్ల పాటుగా కంప్లీట్గా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టి అణిచివేసి ఒక అంతర్గతంగా వారంతా కూడా ఒక బౌండరీ పెట్టుకొని నిర్బంధాన్ని సృష్టించి వారి రకంగా ప్రవర్తించారు అనేది టీడీపీ వర్షన్గా ఉంది. ఎవరు? వైసీపీ నేతలు రకంగా ప్రవర్తించారు. వైసీపీ నేతలే ఇంత దుందురుకు స్వభావంతో అహంకారపూరితంగా వెళ్ళిపోయి వారంతా నిర్బంధాన్ని విధించారు అని చెప్పి టీడీపీ చెప్తోంది. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే మాకు ప్రజలు పట్టం కట్టారు, ప్రజాస్వామ్యయుతంగా మేము గెలిచాము అని చెప్పి టీడీపీ చెప్తోంది. ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ప్రజలే ఈరోజు గెలిచారంటోంది. సో మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, నారా లోకేష్ ట్వీట్ ఎలా చూడాలి? నారా లోకేష్ డైరెక్ట్గా 30 ఏళ్ల తర్వాత ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years, 30 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ ట్వీట్ని? ఈ ట్వీట్ పైన వైసీపీ రియాక్షన్ ఏంటి? నారా లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ అంటే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల గెలుపుపై కూడా ఆయన స్పందించారు. పులివెందుల ఒంటిమిట్ట ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి తమ పార్టీని గెలిపించారని ట్వీట్ చేయడంతో పాటు 30 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, అందుకే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా గతంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేవారు కాదు, అయితే ప్రస్తుతం స్వేచ్ఛగా అంటే ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం మేము కల్పించాం, అందుకే ఓటు వేసే అవకాశం పొందారన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా లతారెడ్డి, కృష్ణారెడ్డిలకు కూడా ఆయన ఒక రకంగా అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇంకా ప్రధానంగా పులివెందులలో అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం, ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఓటర్లు ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోని పరిస్థితి ఉండేది. అయితే ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే తేదేపాకు సంబంధించినటువంటి శ్రేణులు ఇలా చెప్తుంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ఏదైతే దౌర్జన్యానికి పాల్పడ్డారు, అదేవిధంగా
అక్రమ ఏదైతే ఓట్లు అంటే దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ లోకేష్ చేసిన ట్వీట్ను గమనిస్తే మాత్రం అంటే ఆయన చేసిన ట్వీట్ ప్రధానంగా 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అసెంబ్లీకి మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేవారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి ఏకగ్రీవాలు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అంటే గతంలో మనం చూసాం, అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అంటే ఎవరు నామినేషన్ వేయకుండా అడ్డుకొని అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాల్సినటువంటి అంటే ఒక రకంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికలు జరగాలి. ఆ తరహాలో ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. అంటే దౌర్జన్యాలకు పాల్పడి అక్కడ నామినేషన్ వేసిన వారిని కూడా విత్డ్రా చేయించి ఏకగ్రీవాలు చేయించుకునేవారు. కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు ప్రజలెవరు కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతి అంటారన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తూనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం ఏదైతే జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందనేది కొంత ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా అటు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం పులివెందులలో గమనిస్తే పులివెందులలో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కాబట్టి ఈసారి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే అవకాశం కల్పించారు. అంటే అవకాశం కల్పించింది ఎవరు? టీడీపీ కల్పించినటువంటి భావన అటు లోకేష్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తం మీద పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం బతికింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాం, ప్రజాస్వామ్యంగా ప్రజలంతా ఓట్లు వేశారు కాబట్టి టీడీపీ గెలిచింది. ఇది ప్రజల గెలుపు, ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years. 30 ఏళ్ల తర్వాత అక్కడ వారందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఫ్రీడమ్ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది అనేది టీడీపీ వర్షన్గా ఉంది. నారా లోకేష్ గారు ఇప్పుడే అదే విధంగా ట్వీట్ చేశారు, అదే అర్థం వచ్చే విధంగా ట్వీట్ చేశారు ఆయన. సో ఏదేమైనా 30 ఏళ్ల చరిత్రని తిరిగి రాసిన టీడీపీ ఇది మాత్రం చాలా స్పష్టంగా 30 ఏళ్ల చరిత్ర జగన్ కోటని బద్దలు కొట్టిందని చెప్పాలి. సో 1996 నుంచి ఇప్పటి వరకు కనీసం అక్కడ వేరే జెండా లేదు, కనీసం ఎన్నికలు కూడా సరిగ్గా జరగకపోయేవి. ఒక్కసారి ఎన్నికలు జరిగాయి 2016లో జరిగితే అప్పుడు కూడా డైరెక్ట్గా ఒక రాజకీయ రణరంగానికి తెరలేపి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా ఆయన ఎన్నికలు వద్దిగా బాయ్కాట్ చేద్దామనేటువంటి పరిస్థితి వరకు కూడా వారు మాట్లాడుకొచ్చారు. అంతలా ఇక్కడ ఒక రాజకీయ రచ్చకి, రాజకీయ రౌడీజానికి తెరలేపింది వైసీపీ అనేది టీడీపీ వర్షన్గా ఉంది. సో 2025లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల్లో 6050 ఓట్లతో, ఆ తర్వాత అటు ఒంటిమిట్టలో 6459 ఓట్లతో టీడీపీ ఘన విజయం సాధించి పసుపు జెండాని రెప్పరెప్పలాడించారు మారెడ్డి, లతారెడ్డి అండ్ కృష్ణారెడ్డి. ఒకవైపు ఒంటిమిట్ట దగ్గర సంబరాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు, మరోవైపుగా పులివెందులో జరిగేటువంటి ఆ సంబరాలకు సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో ఆర్టీవీలో చూస్తున్నారు. సో 2 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించి ఒక చరిత్రని తిరగరాసింది, ఒక చరిత్రని సృష్టించింది కూడా. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల గెలుపు పైన మొదటిసారిగా నారా లోకేష్ స్పందించారు. పులివెందుల ఒంటిమిట్ట ప్రజల అభివృద్ధిని ఎంచుకున్నారని చెప్పి అన్నారు నారా లోకేష్. 30 సంవత్సరాల్లో ఫస్ట్ టైం పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని పొందారని, లతారెడ్డి, కృష్ణారెడ్డి విజయం సాధించినందుకు వారిద్దరికి అభినందనలు కూడా తెలిపారు ఆయన. ఇక మా అభ్యర్థులకు మద్దతు తెలిపిన ప్రతి ప్రజలకు కూడా ధన్యవాదాలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. నారా లోకేష్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. సో మొదటి నుంచి కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల నేపథ్యమే కొనసాగింది ఇక్కడ. సో ద ట్వీట్లో మనం చూస్తున్నాం, ద పీపుల్ ఆఫ్ పులివెందుల అండ్ ఒంటిమిట్ట హ్యావ్ చూజన్ ప్రోగ్రెస్ ఓవర్ బ్యాక్వర్డ్నెస్. For the first time in 30 years, Pulivendula has taken part in truly democratic election process,
and people have had the chance to cast their vote